మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్వలేక మాజీ సీఎం జగన్ అసత్యాలతో విషం చిమ్ముతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్లో భయం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా వైసీపీకి రావని విమర్శించారు. జగన్ తన మీడియా సమావేశంలో చెప్పిన ప్రతిదీ పచ్చి అబద్దమని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని స్పష్టం చేశారు. రాజారెడ్డి హత్య నుంచి వివేక హత్య వరకు అంతిమ లబ్ధిదారుడు జగన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమని, ప్రజలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషంలో తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు మొదటి కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గ తిక్కరెడ్డిపాలెంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడానికి, వాటి పట్ల అవగాహన కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక కానుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల వ్యయ ప్రయాసాలు జిల్లా కేంద్రం వరకు వచ్చి నియోజకవర్గ స్థాయిలోనే నెలకు 4 సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే న్యాయమైన పరిష్కారం కూడా లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం వచ్చే శుక్రవారం పెద్దనందిపాడులో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. పెద్దనందిపాడులో నిర్వహించే కార్యక్రమంలో పెద్దనందిపాడు, కాకుమాను మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలపవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే కాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్రతి అర్జీని పాజిటివ్ గా మనం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఒకరిద్దరు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా తగాదం ఉండొచ్చు, భూ వివాదం ఉండొచ్చు, ఫ్యామిలీలోనే డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇటువంటివి ఒకరికి మనం ఫేవర్ గా ఇస్తే ఇంకొక వ్యక్తి ఎప్పుడూ అగ్రీవ్డ్ గానే ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా చేయలేని రిక్వెస్ట్లు ఉంటాయి. అటువంటివి మనం చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు వాళ్ళకి గౌరవప్రదంగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే పర్పస్ ఇస్ సాల్వ్. ఇక్కడ ఉద్దేశం కూడా, ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి గ్రీవెన్స్ ని అర్జీదారుడికి అనుకూలంగా రిజాల్వ్ చేయాలి అని అనడం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. గుంటూరు జిల్లా నిప్పులు కుంపటిలా మారింది.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తూ ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరులో 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. మే 25 వరకు ఇలానే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నగర సుందరీకరణ పేరుతో కార్పొరేషన్ అధికారులు రోడ్లు తవ్వి వారాల తరబడి వదిలేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గార్డెన్స్ లో ఐటీసీ ఎదురు రోడ్డు పక్కన డ్రైనేజీ కోసం కార్పొరేషన్ అధికారులు కాల్వ తీశారు. అయితే 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని రోడ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాని రహదారి ప్రక్కన షాపుల యజమానులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం ప్రధాన రహదారి మాస్టర్ ప్లాన్ లో 80 అడుగులు ఉండగా నోటీసులు కూడా ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు మరో 6 అడుగులు పగలగొడుతున్నారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే బాండ్లు ఇస్తామంటున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా నగర సుందరీకరణ పేరుతో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వి వదిలేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మా ఓన్ ప్రాపర్టీలో కొట్టుకుంటూ ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీది మీ గవర్నమెంట్ దాన్ని ఊరుకుంటుందా? ఊరుకోదుగా. గవర్నమెంట్ ఏదో ముందే చెప్పాలి కదా. చెప్పకుండా బాండ్స్ ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మాట్లాడుతూ రమ్మన్నారు. ఇంతవరకు కాగితాలు ఇవ్వాలా, ఏం చెప్పలా మాకు. మీరు రండి, మేము చేసి పెడతామన్నారు, ఏం చేయాలా? ఇంకా కాగితాలు అసలు ఎంత పోతుంది ఎందుకు చెప్పలా. 82 అడుగుల రోడ్డుని ఎందుకు కొట్టారో ఎవరికి తెలియదు. అది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇదంతా. ఇది కరెక్ట్ అవుతుంది కాదు. 80 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు. 82 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు. రోడ్డు రావాల్సిన మాస్టర్ ప్లాన్ పక్కన 80 అడుగులు చెప్పారు ప్లానింగ్. మేము కోర్టుకి వెళ్ళాం అన్నమాట. 80 అడుగుల రోడ్డుకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ 80 అడుగుల రోడ్డు మాకు సంబంధం లేదు, క్రాస్ వస్తుందంట. గుంటూరులో ఎన్ని క్రాసులు లేవు? పట్టాపురం క్రాస్ లేదా, సంబల్గురు క్రాస్ లేదా, పురుటిపడి క్రాస్ లేదా, ఎన్ని రోడ్లు? అన్ని క్రాస్ రోడ్లే. రోడ్డు క్రాస్ లేదు, ఏం లేదు, అన్ని రోడ్లు క్రాస్ ఉన్నాయిగా. అంటే అవన్నీ రోడ్లు క్రాసుల్లో కానీ ఇక్కడికి వచ్చే క్రాస్ కావాలంటే వాళ్ళకి 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిరస్మరణీయ అనుభూతి లభించింది. ఎమ్మెల్యే గల్లామాధవి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ వైజ్ఞానిక యాత్రలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ను విద్యార్థులు సందర్శించారు. రాష్ట్రపతి భవన్ వైభవం, చారిత్రక ప్రాధాన్యం, నిర్మాణ శైలిని ఆసక్తిగా తెలుసుకున్నారు. దేశ పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, జాతీయ నాయకత్వంపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేలా ఈ సందర్శన ఎంతో ఉపయోగపడింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసే అరుదైన అవకాశం దక్కింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాయంతో ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. వారిని అభినందించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని మరింత కృషి చేస్తే దేశానికి ఆదర్శప్రాయులవుతారని సూచించారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థులను తన కార్యాలయంలో కూర్చోపెట్టుకుని ముచ్చటించారు. ఎమ్మెల్యే గల్లామాధవి రామచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించారు. అన్ని సిటీ కేబుల్ కార్యాలయాల్లో ఘనంగా సంబరాలు చేశారు. ఈ సందర్భంగా అశోక్ నగర్లోని సిటీ సిరీ కార్యాలయంలో చేసిన వేడుకలలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముంబై నుంచి ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర సంస్థ సాధించిన విజయాలు, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలను వివరించారు. 169 దేశాలలో వివిధ రంగాలలో వ్యాపారాన్ని విస్తరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిటీ కేబుల్, 3వే కేబుల్, అయాన్ సిబ్బంది పాల్గొన్నారు. To be having a base of 1.4 billion people, and that too spread across 190 countries. We as a media company, we have to have every single action of ours. We have to keep always that we are not the owners of this business. These 1.4 billion people are the owners. That's the
big responsibility and challenge to perform that responsibility, to come out clean on that. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. యజమాని సంకేతంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ 70% వ్యవసాయ భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని తెలిపారు. కానీ అధికారులు వారికి పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం ఇవాళ అట్లా ఇవ్వకపోతే రైతులు దివాళా తీస్తారు. కాబట్టి ఆ రకంగా మీరు కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములను దోచిపెడుతున్నారు. కానీ రైతులకి ఇవ్వడానికి పేదలకి ఇవ్వడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది సరికాదు. కాబట్టి ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి. 250 మీటర్ల వెడల్పు తీసుకుంటామంటున్నారు. 250 మీటర్లు అవసరం లేదు. హైవే కూడా 70 మీటర్ల వెడల్పే ఉంది. ఆ 70 మీటర్లకి ఎంత కావాలో అంత తీసుకోవాలా. పక్కన ఉన్నటువంటి రైతుల ప్లాట్లకు కూడా ధరలు వచ్చేట్టుగా చూడాలనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం డబ్బులు కేటాయిస్తున్నాం, పనులు ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. ఇంతవరకు డబ్బులు కేటాయించలేదు, పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 360 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. అది పరిష్కారం కాలేదు. నల్లమడ ఆధునికీకరణ, అదేవిధంగా కొండవీటి వాగు ఆధునికీకరణ కోసం కూడా నిధులు కేటాయిస్తామన్నారు. వాటన్నింటినీ కేటాయించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.